వెళ్ళిపోని తీరం పదే పదే చెప్తున్నా సరే మళ్ళీ మళ్ళీ వచ్చి తీరాన్ని తాకే కెరటం లాంటి నా ప్రేమను మొట్టమొదటిసారి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చూశాను. నా పేరు ఆనంద్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో భూమి ఎంత అవసరమో సాఫ్ట్వేర్ టేబుల్ మీద జెండు బామ్ కూడా అంతే అవసరం. హ్మ్. హ్మ్. అక్కడ Excuse me, sir. Yeah, come in. Are you Miss Netra? Yes, sir. Yeah, sit down. Tell me about yourself. This is Netra. If I select you as team leader, how do you justify yourself? Good, impressive. I have selected you as a team leader. Congrats. Thank you, sir. I'll introduce to the team. Yeah, Anand. హే హాయ్ Good తేజ. morning. She's Netra. She'll be joining in the new project. Carry on, guys. హాయ్ Hi. ఆనంద్. హాయ్ గైస్. సో యుఎస్ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ మీద మనందరం వర్క్ చేయాలి. సో మీ అందరికి కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లైక్ Excuse me. Can I? అంటే This is Netra and I am working. పట్టుకో. ఏంటిది? పిచ్చి వచ్చినట్టు కొట్టుకుంటున్నావుగా. మరి వాడు అమ్మ జీవితం ఇది అరాచకం కాకపోతే వాడు నిన్ను చూడడం ఏంటి, నువ్వు సిగ్గుపడడం ఏంటి, ఈ దరిద్రం నేను చూడడం ఏంటి? చచ్చిపోతున్నావురా బాబు. మాస్కర్ ఆర్టిస్ట్ నువ్వు సిగ్గుపడికే చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రేమలో పడితే నీకే అర్థమవుతుంది. ఏదో మాట్లాడాలి అన్నావు. నాకు అనిపిస్తుంది చెప్పాలని, కానీ ఎలా చెప్పను? కానీ ఎందుకలా? ఎందుకండి నేత్ర, నా కళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నా, పోట్లాడాలనుకుంటున్నా. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. లేని రెక్కల గుర్రం తెచ్చిస్తానని చెప్పి గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నీకు చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకే ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
నేను ఒక అనాథని. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అసలు నీకు ప్రాబ్లమే లేదు కదా. నువ్వు ప్రేమిస్తున్నాను అనగానే నేను చెప్పలేను. ఎందుకంటే ఒక అబ్బాయి ఎలేవి చెప్పిన మరుక్షణమే ఏ అమ్మాయి అయినా తనకు అడిక్ట్ అయిపోతుంది. ఇట్స్ ఎ వాల్యుబుల్ అండ్ మెమరబుల్ వర్డ్. టైం అవుతుంది, నేను వెళ్ళాలి. హే నేత్ర, హా? హే ఆనంద్ గారు, మీరేంటి ఇక్కడ? నా సంగతి పక్కన పెట్టు. అదేంటి చంద్రమండలంలో ఉండాల్సిన చందమామ ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది? అబ్బో, మీరు బాగానే మాట్లాడతారే ఆనంద్ గారు. మరీ ఇంత రెస్పెక్ట్ అవసరమా? అవును, ఎక్కడి నుంచి వస్తున్నావు? సండే కదా, టెంపుల్ నుంచా? టెంపుల్కే. ఏ దిక్కు లేకుండా దేవుడి దిక్కని బతికే నాలాంటి వాళ్ళకి ఆశ్రయమే అనాథాశ్రమం కదా. అది కూడా టెంపులే కదా. వెళ్ళొస్తాను. ఎవ్రీ వీక్ సండే అక్కడే టైం స్పెండ్ చేస్తాను. రియలీ ఇంప్రెసివ్ నేత్ర. ఫస్ట్ టైం నిన్న ఆఫీస్లో చూసినప్పుడే అదే లవ్ ఇట్ ఫస్ట్ సైట్. అయినా ఇంత మంచిదాన్ని వాళ్ళ మీద చూపించే ప్రేమ నా మీద కూడా చూపించవచ్చు కదా. అవునా? ఇంకేమనిపిస్తుంది? ఈ 25 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. మిగిలిన బ్రతకంతా నీ ఊపిరితో బతకాలనిపిస్తుంది. బేసిక్గా అమ్మాయిలందరూ ఇలాంటి మాటలకి ఇంప్రెస్ అవుతారు. ఓకే బాయ్. ఓయ్, ఆ నవ్వుకి అర్థమేంటి? ఇప్పుడు నువ్వు అన్నట్టే ఎస్ అన్నట్ట. రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? Hi everyone. Hello. Today our Singapore project was a great success. Oh my wow. God. So it's better for us. Let's rock. Party time. బాయ్ రా. ఓకే బాయ్. నేత్ర, వెయిట్, నేను డ్రాప్ చేస్తాను. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను. రావాలనుకున్నప్పుడు కావాలంటే క్యాబ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే బాయ్. సరే మరి. ఏయ్ హే, నేత్ర, అంతా ఓకే కదా? నీకేం కాలేదు కదా? చావు దగ్గరగా వెళ్ళినట్టుంది. ఇప్పుడు అర్థమైందా నేత్ర నీకు? నువ్వు నాకు ఏదైనా చెప్తావని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి నువ్వు ఏం చెప్పకుండా వెళ్తుంటే నాకు కూడా ఇలాగే చావు దగ్గర దాకా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చూడు నేత్ర, నేను నీకు నచ్చానో లేదో నాకు తెలియదు. ఒకవేళ నచ్చకపోతే చెప్పు, ఇప్పుడే చచ్చిపోతాను, మళ్ళీ పుడతా. అప్పటికైనా నేను నీకు నచ్చుతాను. అప్పటికి నచ్చకపోతే చెప్పు, మళ్ళీ పుడతా, మళ్ళీ చేస్తా. నీకు నచ్చే వరకు ఇలా చస్తూ పుడుతూనే ఉంటా. నువ్వు నయాగరా ఫాల్స్ లాంటోడు ఆనంద్. ఈ ప్రపంచానికి నచ్చేస్తావు. నాకు ఇష్టమే ఆనంద్. హే, ఇప్పుడు వరకు నువ్వు నన్ను టెస్ట్ చేసావా? బేసిక్గా మీ అమ్మాయిలందరూ ఇంతే కదా. ఇప్పుడు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? హే, నిన్నే. పోరా. బాయ్. కట్టుకొచ్చింది నీకోసమే కదా. చూడు.
కానుకగా ఇచ్చావే కనులే కలిపి పెదవులు తడిపి కమ్మని బదులందించావే కడదా కానలు వీడని జతగా మాటిచ్చావే ఈ లోకం కాదన్నా తోడై రానా నా గుండెల సంపడులే నీకై మోగేనా నువ్వంటే నేనే నీ వెంటే ఉంటానే నా ప్రతి ఆశ నీ ఊహల ఊసులతో మెదిలేనే నువ్వంటే నేనే నేనంటూ లేనే నా జీవితమే వెన్నెల వెలుగులతో మెరిసేనే చెలి నువ్వే నా చిరునవ్వై విరిసావే వెన్నెల నలివై నువ్వు లేకుంటే ఎదబరువై కుడిపేసావే చెడుకలవై మనసా వచసా ప్రేమించేసా ఎదరడిగిన బదులిచ్చేసా వయసా వయసా ఈ పలకింతే నీ వల్ల ఆశా కలలే అయినా అవి నీ వలన కన్నుల ముందే నిలిచేనా కనులే తెరిచి కలవరపడుతూ నిన్నే కోరేనా నువ్వంటే నేనే నీ వెంటే ఉంటానే నా ప్రతి ఆశ నీ ఊహల ఊసులతో మెదిలేనే నువ్వంటే నేనే నేనంటూ లేనే నా జీవితమే వెన్నెల వెలుగులతో మెరిసేనే నాన్న చెప్పే కదా నేత్రాన్ని. నమస్తే అంకుల్. సీతామహాలక్ష్మిలా ఉందిరా. లేమ్మా, వచ్చి కూర్చో. ఏరా ఆనంద్, మీ అమ్మ ఉండుంటే ఈ అమ్మాయిని చూసి చాలా సంతోషించేది. ఏమ్మా, వంట చేయడం వచ్చా? ఆ, ఏం పర్లేదు, మా ఆనంద్ చేస్తాడు. వాడు వంట చేయడంలో ఎక్స్పర్ట్. ఊరుకోండి నాన్న మరీ మీరు. అసలు ఇదంతా నమ్మలేకపోతున్నాను ఆనంద్. నీతో ఇలా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలని ఉంది. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను. అయినా లవ్లో మెజర్మెంట్స్ ఏంటి నేత్ర? ఐ లవ్ యూ నేత్ర, ఐ మిస్ యూ. అరే ఆనంద్, నాన్న నేత్రాని హాస్పిటల్లో చూశాను. ఎవరో అబ్బాయితో ఆమె వ్యవహారం ఎందుకు బాగోలేదు. అందుకని ఈ పెళ్లి గురించి ఒకసారి ఆలోచించాలి. నాన్న ప్లీజ్, అమ్మాయి మహాలక్ష్మి నాన్న. నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు కాదనిపిస్తుంది. నాన్న ప్లీజ్, నేను చెప్పేది వినండి. తన ఆఫీస్కి రాకపోతే కాల్ చేసి అడిగాను. నాకు ఫీవర్గా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగింది. నేను ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను. ఎవరైనా ఫ్రెండ్తో వెళ్ళమని నేనే చెప్పాను. అంతే నాన్న, దానికి అనుమానిస్తే ఎలా నాన్న? తన సీత నాన్న, మహాలక్ష్మిలో ఉందని మీరే చెప్పారు కదా నాన్న.
ఇంకెవరితోనే ఉంది. మనసు చంపుకోమంటే ఎలా నాన్న? తనే నా మనసు నాన్న, ఎలా చంపుకోగలను? హెల్త్ ఎలా ఉంది? కొంచెం పర్లేదు. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను మార్నింగ్. నాన్న నిన్ను హాస్పిటల్లో చూశాడంట. వేరే అబ్బాయితో ఉన్నావని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆనంద్, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావనుకున్నాను, కానీ నువ్వు నేను ఎవరితో హాస్పిటల్కి వెళ్ళానని తెలుసుకోవడానికి వచ్చావా? ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య హెల్తీ ఫ్రెండ్షిప్ ఉండకూడదా? నేత్ర, నా ఇంటెన్షన్ అది కాదు. చాలు, ఇంకేం చెప్పకు. ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి అనుమానిస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నేనేంటో నీకు తెలుసు అనుకున్నాను. నేత్ర, నేను చెప్పేది ఒకసారి విను. అయినా నువ్వు అసలు ఇలా మాట్లాడతావు అనుకోలేదు. ఎవరో ఏదో అనుకుంటే నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు. కానీ నా అనుకున్న వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. అసలు నువ్వు ఇలా అంటావు అనుకోలేదు ఆనంద్. నేత్ర, నా మాట విను ప్లీజ్. అమ్మా నాన్న లేరు, నువ్వే నా లైఫ్ అనుకున్నాను. ఒక నిమిషం క్రితం వరకు నువ్వు నాతోనే ఉన్నావు అనుకున్నాను. ఇంకా ఈ కష్టాలు ఏవి లేవనుకున్నాను. కానీ అన్నింటికంటే మించి నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను చెప్పేది వింటావా లేదా? నేత్ర, ఉండు, నేను డ్రాప్ చేస్తా. నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వండి. నేత్ర, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నాకు నీతో మాట్లాడాలని కానీ చెప్పింది వినాలని కానీ నాకు లేదు. నేత్ర ప్లీజ్. బాస్ నచ్చలేదని చెప్తుంది కదా, ఎందుకు ఇబ్బంది పెడతావు? లైట్ తీసుకో. హలో, తనకి నాకు మధ్యలో నువ్వెవడరా? ఎక్స్క్యూజ్ మీ, సరిగ్గా మాట్లాడు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా కదా, ఓకే? నీతో నాకు పని లేదు. అయినా అమ్మాయిని మర్చిపోతాను అనుకున్నావా? అంత సీన్ లేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? ప్లీజ్, ఈజ్ మై ఫ్రెండ్. ఒక 5 minutes మాట్లాడొస్తాను. గొడవ పడ్డానికి వచ్చావా? గొడవ కాదు నేత్ర. మరేంటి? నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చావా అనుకున్నాను, కానీ కాదు. మళ్ళీ గొడవ స్టార్ట్ చేయడానికి చూడక నేత్ర. ఆ రోజు ఇదే విషయం నీకు చెప్తుంటే నువ్వు నాకు అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మా నాన్న అలా అనుకున్నారు. నీకు హెల్త్ బాగాలేదన్న విషయం మా నాన్నకు తెలియదు నేత్ర. తర్వాత నాకు చెప్పి చాలా బాధపడ్డారు. ఒక అమ్మాయి గురించి అలా ఆలోచించరు. అదే విషయం నీతో చెప్పడానికి చాలా ట్రై చేశాను. అసలు నువ్వు వింటే కదా. నువ్వు వేరు నేను వేరు కాదు నేత్ర. నువ్వంటేనే నేను, నువ్వే నా ప్రపంచం. ఒక్కవేళ నువ్వు చనిపోతుంటే ఒక్క క్షణం ముందు నేను పోవాలనుకుంటాను. సారీ ఆనంద్, నువ్వు చెప్తుంటే వినకపోవడం నా తప్పే. ఈ పిచ్చిదాన్ని తిట్టు కొట్ట చెప్పొచ్చు కదా. ఆ కోపంలో ఏవేవో తిట్టేసి వెళ్ళిపోయాను. ఆనంద్, నీకొక మాట చెప్పనా? నేనంటే నాకంటే నీకే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు. నువ్వంటే నీకంటే నాకే ఎక్కువ ఇష్టమని నీకు తెలుసు.